క్రాంతి దినపత్రికల రేవంత్ రెడ్డికి సంబంధించి ఇంత పెద్ద వార్త ఎందుకు వచ్చిందంటే ఒప్పందం జరిగింది కాబట్టి పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాం, మేము ఇతర రాష్ట్రాలకు పోయినాం, కోట్ల కొద్ది డబ్బులు తీసుకొస్తా ఉన్నాం కాదు. ఒప్పందాలు ఏం జరిగినాయి, ఎంతమంది పెట్టుబడులు పెట్టిరు, సంవత్సర కాలం గడిచిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పెట్టుబడులు పెట్టిర్రు అని అంటే ఇట్లా చూపిస్తాం, రాలేదు చేయలేదు అని అంటే చూపించడానికి కూడా ఏమీ ఉండదు, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి కూడా ఏమి ఉండదు. దయచేసి ఇది గమనించాల్సినటువంటి అంశం. రైట్, మొత్తానికి స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి వీళ్ళైతే ఒప్పందం చేసుకున్నటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం. మరి సింగపూర్లో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీతో. సో మొత్తానికి ఇక్కడ ఎంఓయూ కుదుర్చుకున్నారు. దుద్దిల్ల శ్రీధర్బాబు, అదేవిధంగా రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా పోయి మరి దానికి సంబంధించినటువంటి ప్రత్యేక సిఎస్ ఎవరైతే ఉన్నారో రంజన్, వాళ్ళు కూడా అందరూ కూడా పోయి మరి ఈ ఒప్పందానికి కారకులైనట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం, ఉద్యోగ కల్పన కోసం, ఉద్యోగ నైపుణ్య శిక్షణాలు అయితే మరి ఇస్తేందుకు అయితే వీళ్ళు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా మనం వార్తా కథనం అయితే చూస్తూ ఉన్నాం. సో ఇటువంటి ఇంకా రావాలి తెలంగాణలో. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్లియర్గా మాట్లాడుకుంటే రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ఫాల్ అయింది. ఇది ఎవరో అవునన్నా కాదన్నా వాస్తవం. ఎందుకనంటే గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా తెలిసినటువంటి అంశమే ఇది. ఎందుకనంటే ప్రస్తుత కాలంలో రియల్ ఎస్టేట్ పైన పెట్టుబడులు పెట్టినటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే పెట్టుబడులు పెట్టాలనుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఏదైనా లావాదేవీ జరపాలనుకున్న వ్యక్తులకు రియల్ ఎస్టేట్ సానుకూలంగా లేదు, చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పు తర్వాత కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అని అనేది వ్యాపారస్తులు అంత పెద్దగా అంచనా వేయలేకపోతూ ఉన్నారు. సో నెంబర్ 1 పాయింట్స్ మనం మాట్లాడుకుంటే కనుక RRR విషయంలో కావచ్చు, అసలు రీజనల్ రింగ్ రోడ్ అనేది ఏ విధంగా పోతుంది అని అనేది ఇంతవరకు కూడా అసలు దానికి సంబంధించిన డిపిఆర్ ఎవరు కూడా స్పష్టత తెస్తలేరు. ఎందుకు అని అంటే ఒక వెంచర్ వేయాలంటే అవతల వేయాలన్నా యువతల వేయాలన్నా, ఒకవేళ వేస్తే ఆ వెంచర్ మధ్యలోకించి పోతుందా, ఇటువంటి సంసిద్ధంలో సందేహాలతోటి మరి వ్యాపారస్తులు ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసే వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు పడిపోయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. అండ్ రాష్ట్రంలో ముఖ్యంగా పర్టికులర్ హైదరాబాద్లో హైడ్రా లేపినటువంటి దుమారం వల్ల ఇవాళ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడం కోసం కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో భూములు కొనడానికి కావచ్చు, హైదరాబాద్ శివారులో కావచ్చు, హైదరాబాద్ నడిబొట్టున కావచ్చు, లావాదేవీలు ఏదైతే ట్రాన్సాక్షన్ ఉందో అది జరగడానికి కొంచెం సముఖత చూపిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఏడ తీసుకుంటే ఇది హైడ్రా అని అంటారు, ఇది బఫర్ జోన్ అంటారు, ఇది FTL పరిధి అని అంటారు అని అన్నది కొంచెం అయోమయ పరిస్థితుల్లో మరి వ్యాపారస్తులు, అదేవిధంగా ఈ కొనేటటువంటి ఎవరైతే సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ క్లియర్ అయినప్పుడు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ భూమి అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దానికోసమే చాలామంది కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తూ ఉన్నారు. రైట్, అదొక అంశం.